హాయ్ మెగా ఫ్యాన్స్, నేను మీ శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఇంకొక 10 రోజుల్లోనే మన మెగాస్టార్ బర్త్డే ఉంది. ఈ సందర్భంగా ఈరోజు చిన్న కథ చెప్పేది ఇద్దరు దర్శకుల గురించి. వారిలో ముఖ్యంగా దర్శకుడు రవిరాజ పినిశెట్టి, ఒకరైతే విజయ్ బాపినెట్టి గారు ఇంకొకరు. విచిత్రం ఏంటంటే రవిరాజ పినిశెట్టి గారు మాదాల రంగారావు గారితో ఫస్ట్ ఒక సినిమా తీశారు. ఆ సినిమా నిజంగా పెద్దగా విజయం సాధించలేదు. అల్లు అరవింద్ గారికి ఇతను చాలా క్లోజ్ అవడంతో ఎప్పుడు కూడా చిరంజీవి గారిని కలుస్తూ ఉండేవారు, కానీ పెద్దగా సినిమాలు చేద్దామనే టాపిక్ వచ్చేది కాదు. ఈ టైంలో ఈయన సినిమా ఫెయిల్ అవడంతో ఇతనికి ఏదైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు అనేక అవకాశాలు ఇచ్చారు. అలా ఇచ్చుకుంటున్న దానిలోనే ఈగ ఒక బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఆ బ్లాక్ బాస్టరే ఎముడికి మొగుడు అనే సినిమా ద్వారా. ఆ సినిమాతోనే మొత్తం అప్పటి వరకు చిరంజీవి గారు ఇచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకున్నట్టుగా అనిపించింది. ఇకపోతే హిందీలో కూడా 3 సినిమాల్లో చిరంజీవి నటిస్తే అందులో 2 సినిమాలకి దర్శకుడు రవిరాజ పినిశెట్టి గారే కావటం అనేది విశేషం. ఇకపోతే ఒక యాదృచ్ఛికంగా ఒక రచయిత, ఒక సినిమా రిపోర్టర్గా ఉన్న అతను అనుకోని కారణాల వల్ల అతను దర్శకుడు అయ్యాడు. ఇప్పుడు ఇంకొక దర్శకుడు విజయ్ బాపినెట్టి గారి గురించి చెప్పాలి. ఆయన ఒరిజినల్గా ఒక సినిమా జర్నలిస్టు. ఆయన చిరంజీవి అనే ఒక పత్రికను నడుపుతూ ఉండేవాడు. దానికి అల్లు అరవింద్ మొత్తం పబ్లిషింగ్ చేసేవారు. ఈ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం ద్వారా చిరంజీవి గారి గురించి అప్ అండ్ డౌన్ అంతా తెలుసుకోవడం ద్వారా ఆయన విజయ్ బాపినెట్టి గారు చిరంజీవి గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. అనుకోని కారణాల వల్ల ఒకరోజు మెగా ఫండ్ పట్టుకోవాల్సి వచ్చింది. అలా పట్టుకున్న అతను చిరంజీవి గారితో దాదాపు 7 సినిమాలు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. వాటిలో ముఖ్యంగా 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారి కెరీర్లో అత్యంత పెద్ద హిట్లలో అది కూడా టాప్ 10లో ఖచ్చితంగా గ్యాంగ్ లీడర్ ఉంటుంది. ఇలాగా ఎంతో మందితో స్నేహంగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ ఏం సాయం చేయాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎలా వెలికి తీయాలనేది చిరంజీవి గారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకనే ఇంకొక 10 రోజుల్లో ఉన్న చిరంజీవి గారి బర్త్డే గురించి మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో చిన్న కథ చెప్పాను. విజయ్ బాపినెట్టి గారు, రవిరాజ పినిశెట్టి గారు కూడా ఆయన కెరీర్కి చాలా ఇంపార్టెంట్.